పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. వేసవి సెలవుల్లో గుంటూరు నగర వాసులకు ఆనందంతో పాటు ఆహ్లాదాన్ని ఇచ్చేలా కాశ్మీర్ జలకన్య శ్రీ జీవన్ సాగర్ ఎగ్జిబిషన్ ఉందని వేమూరి ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు తెలియజేశారు. గుంటూరు గుంట గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కాశ్మీర్ జలకన్య శ్రీ జీవన్ సాగర్ ఎగ్జిబిషన్ను వేమూరి ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేసవి కాలంలో ఇక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈసారి ఎగ్జిబిషన్లో కాశ్మీర్ అందాలతో పాటు జనకన్యల విన్యాసం ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ ఎగ్జిబిషన్ 60 రోజుల పాటు కొనసాగనుందని తెలియజేశారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ఎగ్జిబిషన్లో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పోతురాజు, సమత, ఎగ్జిబిషన్ నిర్వాహకులు మోహన్ రావు, జుబేర్, అచ్చయ్య పాల్గొన్నారు. ఎంటర్టైన్మెంట్ కానీ అమ్యూజ్మెంట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అందరికి కూడా ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచే కార్యక్రమంగా ఇది ఉపయోగపడుతూ ఉంది. దీన్ని కూడా ఇక్కడ నగరంలో ఉన్నటువంటి ప్రజానీకానికి సౌకర్యవంతంగా, కాస్ట్ ఎఫెక్టివ్గా, తక్కువ ఖర్చుతో అందించేదానికి నిర్వాహకులు కూడా కృషి చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాను. గత 5 ఏళ్ళు మేము చాలా ఇబ్బందులు పడ్డాం. ఇలాంటివి కూడా ఎవరు చేయలేదా మమ్మల్ని. రాజకీయ ఎఫెక్ట్ పనికి మాలాడి నగరంలో చేరి పర్మిషన్ రాకుండా అడ్డం పడ్డారు. వచ్చిన పర్మిషన్కి రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు. కరోనా వచ్చి ఎగ్జిబిషన్ చేయలేకపోయారు. చాలా రకాల ఇబ్బందులు అవన్నీ కూడా అధిగమించి ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇటువంటి రాబోయే రోజుల్లో గుంటూరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలను అన్ని రకాలుగా ఆహ్లాదం, ఆనందం, టూరిజం అందుకోవాలి. అమరావతి రాజధాని నిర్మాణం వల్ల పునర్నిర్మాణం జరగబోతా ఉంది. దానిలో కూడా వరల్డ్ క్లాస్ సిటీ మన దగ్గర నిర్మాణం కాబోతా ఉంది. గుంటూరు జిల్లా అన్నీ కూడా ప్రజలు గమనించి రాబోయే రోజుల్లో కూడా ఎగ్జిబిషన్ నిర్వాహకులు కానీ అదేవిధంగా ఇక్కడికి వచ్చే ప్రజలు కానీ ఈ ఆనందంలో భాగస్వాములు అవ్వాలని చెప్పి వారికి నిర్వాహకులు ఉన్నటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. స్థానిక ఈ గుంటూరు నడిబొడ్డులో ఉన్నటువంటి గుంట గ్రౌండ్లో ప్రతి సంవత్సరం కూడా ఎగ్జిబిషన్ అనేది పెడతా ఉంటారు. సమ్మర్కి పిల్లలకి అందరికి కూడా ఆహ్లాదకరంగా ఉండటం కోసమని ఈసారి మాత్రం స్పెషల్గానే పెట్టారు. ఎప్పుడు నేను చూడలేదు ఇటువంటి ఎగ్జిబిషను. ఏంటంటే స్టార్టింగ్లోనే కాశ్మీర్ అందాలు, మనకి యాపిల్ తోటలు కానీ స్నో కానీ ఎట్లా ఉంటుందో కూలింగ్గా రావడానికి ఆహ్లాదకరంగా ఎంట్రన్స్లో పెట్టారు. తర్వాత జలకన్యల విన్యాసాలు పెట్టారు. చాలా నేను ఎప్పుడు చూడలేదు. చాలా డిఫరెంట్గా కూడా ఉంది. అంతేకాకుండా పిల్లలకి ఇక్కడికి వచ్చి ఎంటర్టైన్మెంట్కి జైంట్ వీల్స్ కానివ్వండి, కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ అవన్నీ పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఎగ్జామ్స్ రాసి ఉంటారు. ఆ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి ఆహ్లాదకరంగా ఉండటం కోసం అని చెప్పి ఈసారి మాత్రం చాలా డిఫరెంట్గా పెట్టారు. గుంటూరు వాసులు తప్పకుండా మీ పిల్లలతో అందరితో వచ్చి ఈ ఎగ్జిబిషన్ని తిలకించాలని చెప్పేసి కోరుకుంటున్నాను.
కానీ ఇది చాలా డిఫరెంట్గా ఉంది. అందరూ తప్పకుండా రావాలనేసి మనకు స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇక్కడ పెట్టినటువంటి మోహన్ రావు గారు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ టీం అంతా కూడా చాలా చక్కగా అరేంజ్మెంట్ అనేది చేశారు. చాలా బాగుంది. ఈరోజు ఓపెనింగ్కి మనం నక్క ఆనంద్ బాబు గారు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు గారు రావడం జరిగింది. వారి చేతుల మీదుగా ఈరోజు ఎగ్జిబిషన్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఎగ్జిబిషన్ చాలా కష్టాలతో కూడుకున్న విషయం ఇది. ఎన్నో కష్టాలు వచ్చుకొని ఒక ఎగ్జిబిషన్ మన గుంటూరు ప్రజలకి కొత్తదనం చూపించాలనే ఉద్దేశంతో కాశ్మీర్ షిఫ్టింగ్స్, తర్వాత ఈ ఇండోనేషియా నుంచి జలకన్యలు నీళ్ళల్లో మన విన్యాసాలు చేస్తారు. చాలా ఆనందంగా ఉంటుంది. ఈ అవకాశాన్ని మనకు గుంటూరు ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఈ ప్రదర్శన తినిపించవచ్చు. ఎగ్జిబిషన్లో అనేక రకాల రైడ్స్, చిన్నపిల్లలకి కావాల్సిన బోర్డ్స్, టాయ్స్, అన్ని రాష్ట్రాల నుంచి సేకరించి తీసుకొచ్చిన స్టాల్స్ ఉన్నాయి. కాశ్మీరు చారీస్ కానీ, బెడ్షీట్స్ కానీ, బాంబే బ్యాంగిల్స్, జ్యువెలరీస్, రకరకాల వెరైటీస్. ఈ సంవత్సరం ఒక 50 వెరైటీ పెవిలియన్లు పెట్టి ప్రజలకి అనుకూలంగా బిజినెస్ చేయడానికి, తర్వాత ఆహ్లాదంగా అందించడానికి వారికి రెడీ చేసి మా ఎగ్జిబిషన్ ప్రారంభిస్తానికి ఆనందరావు గారు, తర్వాత మేడం గారు అందరూ వచ్చారు. సంతోషంగా ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి